ఈ మొత్తం ఒక జాతికి చెడ్డ పేరు తీసుకొచ్చే అధికారం ఎవరికి లేదు. మేము మళ్ళా మిమ్మల్ని చెప్తున్నాము, గుజరాతీ మార్వాడి ఎక్కడైనా బిజినెస్ తప్ప వేరే దాంట్లో పోయేది అలాది. మీరు హిస్టరీ చూసుకోండి, గుజరాతీ మార్వాడీస్ ఎప్పుడు బిజినెస్ తప్ప ఫ్యామిలీ తప్ప ఎక్కడ పోయేది ఉండదు అలాది. ఈ ఎవరో ఒక్కళ్ళో ఇద్దరు వల్ల మొత్తం సమాజంలో గుజరాతీ మార్వాడి గో బ్యాక్ చెప్పేది ఎంతవరకు వాస్తవం? దీని వెనుకకు మీరు కుట్ర ఉంటే, మీరు ఒక్కటి ఇద్దరితో కొట్లాడైతే ఏమైనా పంచాయతీ ఉంటే కూడా అది ఎక్కడెక్కడ తిప్పుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పెద్దోళ్ళు ఉన్నారు, అన్ని ఉన్నారు. అసలు వాస్తవం దీని వెనుకకు అసలు వాస్తవం ఇది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది, అది ఎందుకు ఎవరు మాట్లాడతలేరు దీని సంగతి? మీకు ఐడియా ఉందా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఉద్యమం అనేది? ఇది పోర్ట్ మార్కెట్ లా ఒక కోఠారి అని బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన దుఃఖం ముంగట ఏదో కారు నుంచి గొడవ అయింది. గొడవ అయితే సరే, ఎవరైనా షాప్ బిజినెస్ చేసేటోళ్ళు వాళ్ళ ముంగట పార్కింగ్ లో ఏదైనా చిన్న విషయం ఉంటే అక్కడక్కడ చూసుకుంటే చేసుకోవాలి. దాని తర్వాత ఆయన ఏం చేసిండు, ఏదో మాట ఎక్కువ అయితే, ఇప్పుడు మేమైతే ప్రెసిడెంట్ కానీ మా సమాజ్ పెద్ద మనుషులు అయితే మేము ఏమైనా కూర్చోబెట్టి చదవబెడతాం. ఇట్లాంటి చిన్న పూరలు యంగ్ జనరేషన్ ఉంటారు, నువ్వంతా నేనంతా అని ఏదో ఇద్దరితో సపోర్ట్ రెండు చేతులతో అవుతుంది సార్, ఒక్క చేతులతో ఎప్పుడు సపోర్ట్ కాదు. కులం ప్రస్తావన వచ్చింది జిగ్నేష్ గారు, మాట్లాడుకొచ్చారట. అదే దానికే చెప్తున్నా సార్. ఇప్పుడు ఆయనకు కానీ నీకు ఎవరికైనా గొడవలు అవుతాయి, ఎవరితో జాతితోనవుతుంది, అలా వీళ్ళతోనవుతుంది, రేపు యాదవ్తోనవుతుంది, ఎల్లుండి ఏమో బీఆర్ఈ వాళ్ళతోనవుతుంది, యూపీ వాళ్ళతోనవుతుంది. ఇది జాతికి సంబంధించి మనిషితోని ఉన్న గొడవ జరిగింది. ఆ మార్వాడి కోటారి, ఇప్పుడు నేను వాస్తవం చెప్తే మీకు తెలుసో తెలియదో వాస్తవము, ఈ కోటారి ఫ్యామిలీతో గొడవలైంది. ఆ 75 సంవత్సరం కోటారి గారికి పిలిపించి, ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో పిలిపించి ఆయన కొట్టించిండు. మళ్ళా తర్వాత సారీ చెప్పిండు. ఈ మాట ఎందుకు ఎక్కడ వస్తలేదు? మేము ఎప్పుడైనా అది ఎవరి పిల్లలతో గొడవలైంది కదా సార్ పోర్ట్ మార్కెట్ లా. అది కోఠారి ఫ్యామిలీ అని రెప్యూటెడ్ ఫ్యామిలీ, 100 years నుంచి ఆయన తెలంగాణలో ఉంటున్నారు. ఆ ఫ్యామిలీ పిల్లలతోని ఇలా గొడవలైంది జరిగింది. ఈ గొడవ జరిగే వరకు సరే, తర్వాత కూర్చోబెట్టి పెద్ద మనిషి దగ్గర పిలిపిస్తే ఒక ప్రజాప్రతినిధి ఇంటికి పిలిపించినారు. ప్రజాప్రతినిధి ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గారి ఇంట్లో పిలిపించిండు, కాంప్రమైజ్ చేపి పిలిపించిండు. ఎవరు అక్కడ లేచి ఆ 75 సంవత్సరం ముసలి మీద చేసిండు. అది ఎంతవరకు నిజమే సార్? ఈ పద్మారావు ఇంట్లో ఎవరో రౌడీలు వాళ్ళు ఎంబడి ఉండేటోళ్ళు ఎవరు చెప్పిండు అది మనకు అప్పుడు తెలియలేదు. ఆ వీడియో రికార్డింగ్ కూడా పోలీసు వాళ్ళు చూసుకుంటా అంటారు. దయసారి అది వేరే విషయం. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేసిండు, ఇట్లాంటి అయిపోయింది, నాకు తెలియకుంటే మా పిల్లలు ఎవరో చేస్తున్నారు అని. దానివల్ల అక్కడ సర్దిపోయింది. మళ్ళీ ఈసారి ఒక్క మనిషితోని వచ్చింది. ఆయన పర్సనల్ గా తీసుకొని ఇది పెద్ద ఒక ఉద్యమం లెక్క ఎందుకు జిగ్నేష్ గారు నేను ఏం చెప్తున్నానంటే, అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది, ఓకే, అక్కడ కుల ప్రస్తావన వచ్చింది, కుల ప్రస్తావన నుంచి అగ్గిరాజుకుంది అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవడం అని కాదు. గతంలో కూడా 2014లో మధ్యలో ఒకసారి అంటే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు, ఈ కమ్యూనిటీ మొత్తం మార్కెట్ ఎక్స్ప్లాయిటేషన్ కి పాల్పడుతోంది. నిన్న కూడా చాలా మంది కాలర్స్ ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో కూడా చాలా విషయాలు పంచుకున్నారు. మమ్మల్ని ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేశారు, మార్కెట్లోకి రానివ్వడం లేదు, మేము బిజినెస్ చేస్తే చేయనివ్వడం లేదు, రకరకాలుగా ఎక్స్ప్లాయిటేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది ఒక ఉద్యమంలా జరుగుతోంది. ఇప్పుడు ఒక ఇద్దరు మేము అందరినీ రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాం సార్. మాకు ఎవరితో గొడవ లేదు. గుజరాతీ మార్వాడి కమ్యూనిటీ ఈజ్ ఎ పీస్ కమ్యూనిటీ. మీరు ఎప్పుడైనా గాంధీజీ, సర్దార్ ఈ రజాకార్ నుంచి మనకు ఉద్యమంలా ఎవరు తెచ్చారు సార్? సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్ నుంచి తీసుకొచ్చినప్పుడు తెలుగు, ఆంధ్ర, తెలంగాణ, గుజరాతీ, మార్వాడి అని మనకు తీసుకొచ్చినా సార్. ఇప్పుడు మోదీజీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన నేను గుజరాతీకి ప్రధానమంత్రి, మార్వాడికి ప్రధానమంత్రి, వేరే జాతికి లేదని ఎప్పుడో చెప్పారా? అమిత్ షా ఎప్పుడైనా చెప్పారా సార్ దీని గురించి? అరే మేము నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. నేను పుట్టింది పెరిగింది తెలంగాణలో. ఇప్పుడు నేను ఏడ గో బ్యాక్ అంటే ఏడ పోవాలి? నా బ్రదర్ కి అడుగుతున్నారు, ఎవరు గో బ్యాక్ అంటున్నారు. నేను నా జన్మభూమి కర్మభూమి ఇదే జరుగుతుంది అనుకుంటున్నారా? లేదు సార్. ఇప్పుడు ఒక మాట చెప్తా, మార్వాడి గుజరాతీ కమ్యూనిటీ బిజినెస్ సార్. మేము పొద్దుగాల లేస్తే మా బిజినెస్ తప్ప మాకు వేరే ఎటువంటి ఆలోచనలు ఉండయి. మేము ఎవరి జోలికి పోము, మాకు ఏం అటువంటి ఉద్దేశం. సరే, ఒకళ్ళు ఇద్దరితోని పర్సనల్ గా ఏదో కావచ్చు, అది కూర్చోబెట్టి ఈ మొత్తం కులంకి దానికి తీసుకొచ్చేది ఎందుకు సార్? దీని మధ్యలో మాకు రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు పొద్దుగాల లేస్తే నిన్న కూడా విన్నారు, ఆ గుజరాత్ వాళ్ళు ఇట్లా చేస్తూ మార్వాడలు సమోసా అమ్ముకుంటారు. అదే చూడండి సార్, మార్వాడలు కానీ గుజరాత్ వాళ్ళు సమోసా జిలేబీ అమ్ముకొని ఇవాళ బంగారం షాపులు అవి ఇవి చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి సార్, ఎవరు తెలంగాణలో ఏ మనిషి అని చూపెడతారా? వాళ్ళకు పొద్దుగాల నుంచి సాయంత్రం గుజరాతీ మార్వాడితో సంబంధం లేని ఉంటారా మనిషి?
ఇప్పుడు నిన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, గంగపుత్ర సంఘం వాళ్ళది బోనాలు ఉండే, మమ్మల్ని పిలిచినారు, మేము హోర్డింగ్లు పెట్టినాము గుజరాతీ. నేను గుజరాతీ సమాజ్ అధ్యక్షుని, నేను అట్లా అనుకుంటే ఎందుకు బేస్తుల దాంట్లో నేను ఎందుకు పోవాలి, నాకేం సంబంధం అని అనుకుంటే, ఇప్పుడు మొన్న యాదవ్ వాళ్ళది సదర్ ఉంటుంది, సదర్లో మమ్మల్ని పిలిపించి సన్మానం చేస్తారు, అన్ని చేస్తారు. ఎందుకంటే ఆ కులం జాతి పట్ట కాదు, అందరు ఒకరు కలిసిమంచి ఉండాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇది ఒకటి ఇద్దరు చెడ్డగొడితే దాని మొత్తం జాతికి అట్లాంటి మాట మాట్లాడేది ఎంతవరకు? ఒక్కసారి జిగ్నేష్ గారు మీ పాయింట్స్ రేజ్ చేస్తాను. సో పృథ్వీరాజ్ గారు, ఒకరిద్దరు చేయడం మూలంగానే ఈ గొడవలు జరుగుతున్నాయి. పృథ్వీ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? ఒకరిద్దరు మూలంగానే ఈ గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు జిగ్నేష్ గారు. గుజరాతీ సమాన్ సంఘం అంటమైంది. జిగ్నేష్ గారికి నమస్కారాలు, జై తెలంగాణ. ప్రేక్షకులకు కూడా నమస్తే, జై తెలంగాణ. ఇవి ఒకరిద్దరితోనే అని మీరు అనుకుంటున్నారు కదా, దీన్ని కొంచెం మీరు అధ్యక్షుడు కాబట్టే మంచిదైంది మీరు దీంట్లో వచ్చిండ్రు. మీరు యాక్చువల్ గా ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది బాగా. మీరంటే ఇంకా మీ కోణం కాకుండా కొద్దిగా తెలంగాణ ప్రజల కోణంగా, మా ఓటర్ల కోణం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది బాగా. సో ఇది ఒకరిద్దరితో వచ్చింది కాదు, ఎప్పటి నుంచో రగులుతున్నది, ఈ నిప్పు లోపల రగులుతున్నది. మీ దాకా వచ్చిందో లేదో మాకు ఎరకలే, కానీ ఇప్పుడు మీరు మాట్లాడుకుంటేనే అంటున్నారు ఇది ఏదో ఒకరిద్దరు జాతికి సంబంధించినటువంటిది, మొత్తం జాతి మీద ఎందుకు రుద్దుతున్నారని. జాతి మీద రుద్దాల్సిన అవసరం మాకు కూడా ఏం లేదు. కాకపోతే మీరు జాతులు మాట్లాడిండ్రు కాబట్టికనే, అక్కడ ఉన్నోళ్ళు జాతులు మాట్లాడిండ్రు కాబట్టికనే, అరే తూ నీచా జాత్ కా అని తెలంగాణకు సంబంధించిన మాలా కులస్తుల మీద నీచా జాత్ అని చెప్పని మాట్లాడిండు. మీరంటున్న సదర్కు మావులని పిలుస్తారంటే అది మా గొప్పతనం, మా తెలంగాణ యాదవుల గొప్పతనం. మిమ్మల్ని సదర్లకు పిలిచి మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని సన్మానం చేస్తున్నారు. కానీ మీరు మాకు అంటే మా జాతుల మీద మీరు మాట్లాడేది ఏంటిది, అరే తూకాయరే దూద్ పేసిన వాళ్ళ అని మాట్లాడింది. సో జాతులు అనేది మీరు తీసారు కాబట్టి అది ఆ పంచాయతీ అక్కడ దాకా పోయింది. మీరు మామూలు ఎక్కడో పార్కింగ్ దగ్గర చిన్న గొడవ కనుక జరిగేది ఉంటే అది ఇక్కడ దాకా రాదు. అది మీరే కులాలు జాతులు మాట్లాడిన కాబట్టినే ఆ జాతుల వాళ్ళందరూ మేల్కొన్నారు. భారతదేశం అంటేనే జాతులు, విభిన్న జాతులు, విభిన్న కులాలు. మీ జాతికి సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణలో వేరే జాతులను ఎవరు పెళ్లి చేసుకోరు కదా. మీ జాతి మీకున్నది, మా జాతి మాకున్నది, మాకున్న గౌరవం మాకున్నది, ఇక్కడ ముదిరాజులకున్న గౌరవం ముదిరాజులకున్నది. అట్లా కులాల పేర్ల మీద పార్కింగ్ దగ్గర కులాల పేర్లు తీయాల్సిన అవసరం ఎక్కడిది అంటే, మీ మానసికంగా మీ తలకాయలల్లా ఆ పిల్లలు ఎవరో కావచ్చు, ఆ కొటారి ఫ్యామిలీ కావచ్చు, ఎవరో కావచ్చు, వాళ్ళ తలకాయలల్లా నిండిపోయి ఉన్నది మొత్తం ఆ జాతి అహంకారం ఏదైతుందో ఆ అహంకారం ఈ తలకాయలలో నిండిపోయింది కాబట్టి ఇలా తెలంగాణ సమాజం మొత్తం మేల్కొంటున్నది. ఎందుకు మీరు ఇంత అవమానకరంగా జాతుల పేర్లు పెట్టి మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు ధైర్యం ఎక్కడిది? ఇది మీ అహంకారం ఏంది, మీ పైసల అహంకారమే అని జనానికి ఇక్కడ అంటే ఇది ఓవర్ నైట్ వచ్చింది కూడా అని చెప్తలేం. ఈ దాడులు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ దాడులు నేను మొన్న రీసెంట్ గా తూప్రాన్ లో 2 సంవత్సరాల కింద 2-3 సంవత్సరాలు అవుతుంది, అక్కడ ఒక షాప్ పెడితే మన విశ్వకర్మలో దుకాణం పెట్టాలని ప్రయత్నం చేస్తే ఇదే మీ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు కొడితే అదో పెద్ద ఇష్యూ అయింది. మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మంత్రి దగ్గర సెటిల్మెంట్ అయ్యి కాముకున్నారు. సో మీరు ఎప్పటిదాకైతే ఫిజికల్ పృథ్వీరాజ్ గారు, నేను చెప్పేది ఒకటే, మీకు విజ్ఞప్తి చేసేది ఏంది, ఎవరికైనా జాతి పేరు మీద పిలిచేది అధికారం ఎవరికి ఇవ్వలే. నేను మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా వినండి. మీరు అంటున్నారు ఈ జాతి మీద ఎందుకు పడుతున్నారు అని అన్నారు. మీరు మాట్లాడిన దాని గురించే నేను మాట్లాడుతున్నా. ఎవరో ఒక ఇన్సిడెంట్ జరిగితే మీరు జాతుల మీద ఎందుకు పడుతున్నారని. మీరు ఇన్సిడెంట్ జరిగితే మా జాతుల మీద మీరు మాట్లాడిన కాబట్టినే, మా జాతుల మీద మీరు మాట్లాడారు కాబట్టినే మేము ఇవాళ మాట్లాడుతున్నాం. అంటే మీరు జాతి అహంకారం మీరు